తన చిన్నప్పుడే విధి వెక్కిరించినా కూడా ఏమాత్రం కూడా ఆధారపడకుండా దాదాపు 37 దేశాల్లో మౌంట్ క్లైంబింగ్, రాక్ క్లైంబింగ్, సైక్లింగ్తో పాటు అనేక ప్రశ్నలు ఇచ్చిన సమీరా ఖాన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సో మాట్లాడి ప్రయత్నించేద్దాం. తనకి ఇన్స్పిరేషన్ ఏమి, అసలు ఎందుకు ఈ రంగాన్ని ఎంచుకుంది అనేది కూడా. మేడం మీరు చెప్పండి. దాదాపు మీరు చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయినా కూడా ఏమాత్రం కూడా అదరకుండా బెదరకుండా ఒక మహిళ అయి ఉండి కూడా అనేక దేశాల్లో కూడా మీరు ఇప్పుడు రాక్ క్లైంబింగ్, మౌంట్ క్లైంబింగ్ చేసి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? థ్యాంక్ యూ సో మచ్. నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ అనేది ఉండింది. నేనంటూ ఏదో ఒకటి చేయాలి, అందరిలాగా కాకుండా నాకు డిఫరెంట్ పర్సెప్షన్ ఉండేది లైఫ్లో. ఐ వాంటెడ్ టు బీ సమ్ వన్ హూ కెన్ ఇన్స్పైర్ అదర్స్. అందరినీ నాలాగా ఉండే అమ్మాయిల్ని కూడా ఇన్స్పైర్ చేయాలి అని. సో నా రోల్ మోడల్స్ డిఫరెంట్ పీపుల్ ఇంతవరకు. సో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, ఏదో ఒకటి చేయాలి స్పోర్ట్స్లో. నాకు ముందు నుంచి స్పోర్ట్స్ అంటే ఇష్టం, బట్ సైన్స్ స్టూడెంట్ నేను. బీఎస్సీ పెథాలజీ డిస్కంటిన్యూ చేశాను బికాజ్ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి ఐ కుడెంట్ మేక్ మై ఇంపాక్ట్ దేర్. అది డ్రాప్ చేసి దెన్ 2015లో సోషియాలజీ, ఎన్వైర్మెంటల్ సైన్స్ తీసుకున్నాను. అదే ఇయర్లో మా నాన్న చనిపోయారు. సో ఐ లెఫ్ట్ అనంతపూర్ 2008లో. బెంగళూరు షిఫ్ట్ అయ్యాను, జాబ్ చేస్తూ మా నాన్నని సపోర్ట్ చేస్తూ, తర్వాత నేను కూడా నా ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేసుకుంటూ అలా ఉన్నాను 2015 వరకు. నాన్న చనిపోయిన తర్వాత నుంచి ఈ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఆయన చనిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. దెన్ ఫ్యామిలీ పరంగా అందరూ పెళ్ళి చేసుకో అనడము, బట్ నాలో ఏదో ఉంది, అది నేను రికగ్నైజ్ చేసి నేను దాన్ని నన్ను నేను ఏమి అని అర్థం చేసుకొని వేరే వాళ్ళని కూడా ఇన్స్పిరేషన్ లాగా ఉండేలాగా ఐకానిక్ లైఫ్ని నేను లీడ్ చేయాలనుకున్నాను. సో అందుకే స్టార్ట్ చేశాను జర్నీ సోలో సైక్లింగ్. ఫస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ సౌత్ ఏషియా, ఆ తర్వాత అరేబియన్ కంట్రీస్, యూరోప్. సో నేను సేవ్ చేసిన మనీ అంతా, సో ఐ స్పెంట్ ఆల్ ఆఫ్ ఇట్. దాని తర్వాత నాకు ఇక్కడ మౌంటైనరింగ్లో చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఎప్పుడైతే నేను అంటే సైమల్టేనియస్లీ 1 month నేను 1 కంట్రీలో ట్రావెల్ చేస్తే, ఇక్కడ 1 month ఇంటికి వచ్చినప్పుడు హిమాలయాస్కి వెళ్తుంటే, సో అప్పుడు నాకు క్లైంబింగ్ చేయాలని, ట్రెక్కింగ్ చేయాలని అనిపించేది హిమాలయాస్లో. అక్కడ వెళ్ళినప్పుడు అంతా అనిపించేది. సో ఐ హ్యాడ్ సెట్ మై సెల్ఫ్ లైక్ 5 డేంజరస్ అండ్ డిఫికల్ట్ ట్రెక్స్ ఇన్ ఇండియా. సో అవి కంప్లీట్ చేశాను. ఎప్పుడైతే కాంచన్జంగా కంప్లీట్ చేశానో, దట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ అవర్ పీక్. అప్పుడు అడ్వాన్స్ బేస్ క్యాంప్ అది. అక్కడికి ఎప్పుడైతే చాలా చాలా కష్టం యాక్చువల్లీ. ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. సో వెళ్ళినప్పుడు నాకు అనిపించింది ఐఎమ్ డెఫినెట్లీ మెంట్ ఫర్ సంథింగ్, ఐ షుడ్ డూ ఇట్. నేను సోషల్ సర్వీసెస్లో ఉన్నప్పుడు కూడా ఐఎమ్ సైన్స్ స్టూడెంట్ కాబట్టి నేను సెల్ఫ్ హెల్ప్ రిలీఫ్ క్యాంప్స్ చేస్తుండే డిజాస్టర్స్ వచ్చినప్పుడు. అప్పుడు కూడా నాకు వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ కన్నా నాకు అనిపించింది, అరే వాళ్ళు నేను ఏమీ లేకపోయినా నన్ను ఇంత రెస్పెక్ట్ చేస్తున్నారు కదా, ఒకవేళ నేను అచీవ్ చేస్తే నాకు ఇంకా ఎంత రెస్పెక్ట్ వస్తుంది, నేను ఇంకా ఎంత వేరే వాళ్ళకి యూస్ కాగలను అని అనిపించింది. అప్పుడు నేను ఈ ఛాలెంజ్ తీసుకున్నాను. ఎస్, ఐ వాంట్ బికమ్ అ మౌంటైనియర్ అండ్ ఐ వాంట్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్ అని. అంటే మీరు ఆడపిల్లగా అమ్మాయిగా చెప్పండి, ఈ అమ్మాయిలు ఇట్లాంటి రంగాన్ని చాలా తక్కువగా మంది ఎంచుకుంటారు, ఎవరు కూడా పెద్ద అటువైపు వెళ్ళి సాహసం చేయరు. కానీ మీరు ఒక అమ్మాయిగా వెళ్ళి 37 దేశాల్లో కూడా మీరు ఇప్పటి వరకు రాక్ క్లైంబింగ్ అని, మౌంటింగ్ అని చేసి వచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు ఇదంతా? అంటే అమ్మాయిగా వెళ్ళడం డిఫికల్ట్ కాలేదు ఎక్కడ మీకు? చాలా. ఐ హ్యాడ్ డిఫికల్టీస్ ఆల్ ఓవర్. లైక్ సోలో సైక్లింగ్ చేస్తున్నప్పుడు కానీ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. ఎస్పెషలీ మన ఇండియాలో ఎంత డిస్క్రిమినేషన్ ఉందంటే వేరే కంట్రీస్లో ఎక్కడా లేదు. అమ్మాయి అంటే సరే అమ్మాయి కదా అని చూస్తారు అంతే, కానీ అమ్మాయిలే అని తీసి పారేయరు. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్, ఎస్పెషలీ ఫర్ మీ ఇన్ ఇండియా. ఎవరూ సపోర్ట్ చేయలేదు. అందరూ నువ్వు పేరు చెడబుట్టే పుట్టినావు, దేశాలు తిరుగుబోతూ అలా అవన్నీ చాలా వినాల్సి వచ్చింది. బట్ నా అంబిషన్ నేను కంప్లీట్ చేయాలని నేను బుక్ రాస్తున్నాను అనమాట. సో దానికోసం నేను సోలో ట్రావెల్లో చాలా నేర్చుకున్నాను.
వేరే కంట్రీస్ నుంచి చాలా వాళ్ళని కలిసాను. ఐ వాజ్ సో మోటివేటెడ్ బై ఆల్ ఆఫ్ ఇట్ బికాస్ ఆల్ ద పీపుల్ దట్ ఐ హ్యావ్ మెట్ ఇన్ మై సోలో ట్రావెల్ దే వర్ ఎక్స్ట్రాడినరీ. అదర్ కంట్రీస్ నుంచి వాళ్ళు నన్ను చూసి చాలా సర్ప్రైజ్ అయ్యేవాళ్ళు బికాస్ ఐఎమ్ ఇండియన్ అనమాట. ఇండియన్ గర్ల్ బయటకు రావడమే యాక్చువల్లీ తక్కువ. అది స్మాల్ టౌన్ నుంచి నేను పుట్టిందే ఏమీ లేదు. లైక్ వెరీ వెరీ పూర్ ఫ్యామిలీ మాది. సో నా పట్టుదల వల్ల ఐ డిడ్. మీ కుటుంబ సభ్యులు కూడా ఎవరు లేరు, మీ అమ్మ చనిపోయింది, మీ నాన్న కూడా 2015లో ఎక్స్పైర్ అయిపోయారు. ఇంత ప్రోత్సహించడానికి కారణం ఏంటి? మా అక్క వాళ్ళు ఉన్నారు. వీఆర్ 5 people. ఐఎమ్ ది యంగెస్ట్ చైల్డ్ అనమాట. సో నేను వాళ్ళ కూతుళ్ళు కొడుకులతో పెద్దక్క వాళ్ళ పెరిగాను. సో వాళ్ళు కొంచెం అన్నారు, నువ్వు ఇట్లాంటివన్నీ చేయొద్దు, చెడ్డ పేరు తీసుకురావద్దు, బయటికి వెళ్ళొద్దు, రిస్ట్రిక్టెడ్గా ఉండు. బికాజ్ ఐఎమ్ బిలాంగ్ టు ముస్లిం ఫ్యామిలీ కదా. అది ఇంకా చాలా డిఫికల్ట్. అది ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఛాలెంజ్ చెప్పాలంటే, బీయింగ్ అ ముస్లిం, బార్న్ ఇన్ అ ముస్లిం ఫ్యామిలీ. సో ఇది అన్నీ మీద పడినాయి. బట్ నేను మాత్రం నా ప్యాషన్ని వదలలేదు. అలాగే నేను పర్సీవ్ చేయాలనుకున్నాను. నా మనీ నేను స్పెండ్ చేశాను, నేను అచీవ్ చేశాను. అచీవ్ చేసేటప్పుడు ఎప్పుడైతే నేను అక్కడికి ఎస్పెషలీ ఇండియాలో ఫండ్ రైజింగ్ చేసేటప్పుడు మౌంటైనరింగ్ కోసం, మౌంట్ క్లైంబింగ్ కోసం, ఎందుకంటే ఒక్కొక్క ఎక్స్పెడిషన్ 1 to 2 lakhs దాకా ఖర్చు అవుతుంది. సో ఓన్లీ ఇన్ ఇండియా. ఒకవేళ మీరు బయట వేరే కంట్రీలో, నేపాల్లో కానీ అట్లా చేస్తున్నారంటే ఇట్ విల్ కాస్ట్ యూ నాట్ లెస్ దెన్ 7 lakhs, 5 to 7 lakhs, మినిమం 5 lakhs. సో అట్లా నేను 2 ఎక్స్పెడిషన్స్ చేశాను మన నేపాల్లో. వన్ వచ్చేసి అహ్మదాబ్లం, మౌంట్ అహ్మదాబ్లం. అది ఐఎమ్ ద వన్ ఆఫ్ ద girls, like I'm the first Indian girl to be there, to summit అనమాట. సో అందుకే నాకు కొన్ని న్యూస్ కవరేజెస్ వచ్చాయి అప్పుడు. సో దెన్ ఐ వాజ్ రియలీ మోటివేటెడ్ టు డూ మోర్. సో అప్పుడు నాకు క్లైంబింగ్ వచ్చింది. క్లైంబింగ్ చేసేటప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఎలాగైనా మౌంట్ ఎవరెస్ట్కి వెళ్ళాలి అంటే ఫండ్స్ కావాలి. 35 lakhs, ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్. And I have already drained all of my savings. నా సేవింగ్స్ అన్నీ అయిపోయాయి బికాజ్ ఐ ట్రావెల్డ్ అలాట్. సో నేను అప్పుడు ఫ్రీలాన్సింగ్ చేయడము, వేరే వాళ్ళకు ట్రైనింగ్స్ ఇవ్వడము, తర్వాత వేరే ఆఫీసెస్లో, ఇంటీరియర్ ఆఫీసెస్లో సెటప్స్ చేయడం, అలాంటివి చిన్న చిన్న ఫ్రీలాన్సింగ్ వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఎలాగోలా సపోర్ట్ చేస్తూ వచ్చాను సోఫా. అండ్ నా అంబిషన్ వచ్చేసి ఒక స్టూడియో ఓపెన్ చేయాలని, క్లైంబింగ్ స్టూడియో. సో that climbing studio should be an academy for other climbers అనమాట. నాలాగా సఫర్ కాకుండా, వాళ్ళ తల్లిదండ్రులు లేకపోయినా ఉన్న ఒక ప్రాపర్ ఛానల్ అంటూ ఉండి, ఒక సపోర్ట్ అంటూ ఉండి అథ్లీట్స్ని ట్రైన్ చేయాలని అకాడమీ. ఇట్ ఈస్ లైక్ ఒలింపియన్ స్పోర్ట్ అనమాట. స్పీడ్ క్లైంబింగ్, టాప్ రోప్స్, బౌల్డరింగ్, ఇవి ఒలింపియన్ స్పోర్ట్. ఇవన్నీ ఒలింపిక్స్లో ఉన్నాయి. మన ఇండియా నుంచి కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నా ప్రయత్నం అదే, ఎలాగైనా ఒక స్టూడియో ఓపెన్ చేయాలి. అందుకే ఇప్పుడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని నేను ఆల్రెడీ కలిశాను ఒకసారి. సో ఇప్పుడు ఆయనతో ఇంకొకసారి ఇప్పుడు కలిసి ఆయనతో ఈ ప్రాజెక్ట్ డిస్కస్ చేసి కొంచెం సపోర్ట్ చేయమని అడగాలి. ఆ తర్వాత మన పాలిటీషియన్స్, వేరే దాతలు, వాళ్ళతో కూడా ఫండ్ రైజ్ చేయాలి అనే ఒక మోటివ్లో వెళ్తున్నాను. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఒక అమ్మాయి కాబట్టి ప్రతి ఒక్కసారి అంటారు, ఎందుకు నీకు ఇవన్నీ, జస్ట్ హ్యాపీగా పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనే ఇన్వెస్ట్ చేస్తాడులే, వేరే వాళ్ళు చేస్తారులే, ఇవన్నీ ఎందుకు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇండియాలో ఉన్నంత సెక్షువల్ హరాస్మెంట్ స్పోర్ట్ ఇండస్ట్రీలో కానీ, లేకపోతే డిస్క్రిమినేషన్ అంటే బయాస్, నువ్వు చిన్న, నువ్వెంతున్నా నేను చెప్పినట్టు నడవాలి, అదంతా ఇండియాలో ఉన్నంత ఎక్కువ వేరే కంట్రీస్లో నేను ఎక్కడ చూడలేదు రియలీ. అన్ని కంట్రీస్ తిరిగాను, నాకు అన్ని కంట్రీస్లో ఫ్రెండ్స్ ఉన్నారు.
నేను ఎక్కడా చూడలేదు. ఇప్పుడు బయటకు వచ్చేందుకు సిగ్గుపడే మహిళలకు కానీ అమ్మాయిలకు కానీ మీరు మహిళగా రాక్ క్లైంబింగ్ చేసిన మహిళలు ఏం చెప్తారు? బయటికి రమ్మని చెప్తారు, ధైర్యంగా ఇట్లాంటి ఎదుర్కోండి, ఛాలెంజ్ స్వీకరించడం చెప్తారా? నేను చెప్పేది ఒకటే, కాంప్రమైజ్ కాకండి. బికాస్ వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వేరే వాళ్ళు ఏ విధంగా అయినా అప్రోచ్ కానీ, బట్ మీరు కాంప్రమైజ్ కాకండి. మీరు ఎప్పుడైతే కాంప్రమైజ్ అయ్యి సరెండర్ అవుతారో అంతే, ఇంకా ఇట్ ఈస్ లైక్ యూ హ్యావ్ సరెండర్డ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ నో సెల్ఫ్ ఎస్టీమ్. అలా నేను కాంప్రమైజ్ కాకనే ఇవాళ మౌంట్ ఎవరెస్ట్ నేను పర్స్యూ చేయలేకపోయాను. ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతి చోట నేను కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. ప్రతి చోట నాకు ఫండ్ రైజింగ్ చేసిన ప్రతి చోట నాకు చాలా ఇబ్బంది వచ్చింది. అందుకే నేను ఫండ్ రైజింగ్ అనేది స్టాప్ చేసేసాను. అది స్టాప్ చేసి నా స్వయం కృషితో ఇప్పుడు ఇది పెట్టి ఆ తర్వాత క్రౌడ్ ఫండింగ్ చేద్దాము అనే ఒక ప్లాన్. నేను ఆపలేదు, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అనే అంబిషన్ నేను ఆపలేదు, బట్ జస్ట్ దాన్ని పాజ్ చేశాను అంతే. కొన్ని మేబీ ఒక 2 years కావచ్చు, 3 years కావచ్చు, బట్ నేను ప్రయత్నిస్తున్నాను ఎవరి దగ్గర కాంప్రమైజ్ కాకుండా. ఇప్పుడు ఇది నా హక్కు, నేను ఇది కృషి చేస్తున్నాను. సో గివ్ మీ what is necessary, like like do the things which are required because I am the eligible person. మీరు చేయాల్సిన బాధ్యత మీది. సో మీరు ఎప్పుడైతే చూస్ చేసుకుంటారో ఒక ప్యాషన్ని, కాంప్రమైజ్ కాకండి. ఎవరితో అయినా సరే కాంప్రమైజ్ కాకండి. వాళ్ళు చెప్తారు నేను ఈ కోసం ఇచ్చేస్తాను, అది చేస్తాను, ఆ మాటకి పడకండి. బికాజ్ ఎవరు ఏం చేయరు. యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ఓన్. మీరు సొంతంగా చేయాలి. ఎవరి కోసం ఏమీ చేయరు. యా, థ్యాంక్ యూ. చూస్తున్నాం దాదాపుగా 37 దేశాల్లో రాక్ క్లైంబింగ్ చేసి కొద్దిగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలని ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా రీచ్ కావాలి. దానికి సంబంధించిన ఫండ్ రైజింగ్ కానీ దాంతో ముందుకు వస్తే మీకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా మరోసారి కలిసి దానికి సంబంధించిన చర్చలు కూడా చేస్తానంటూ కూడా మహిళల అమ్మాయిలు కూడా ఎవరు కూడా మీ ఛాలెంజెస్ని స్వీకరించండి అంటూ కూడా సమీరా ఖాన్ ధైర్యం చెప్తున్నారు. వీడియో చేసి ప్రసాద్ తగ్గ బిగ్ టీవీ అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.